మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమా చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతంలో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు కలేజా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేయనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తో కలిసి త్రివిక్రమ్ 3 సినిమాలు చేశారు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం సినిమాల్లో ఈ ఇద్దరి కాంబోలో వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాకు కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. అలాగే ఎక్కువ సమయం కూడా పట్టనుంది. దాంతో త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. ఆయన ఎవరో కాదు, వెంకటేష్. త్రివిక్రమ్ త్వరలో వెంకటేష్ తో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలు చేశారు. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమం జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. ఇక ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. తనదైన కామెడీ డైలాగ్స్, ఫ్యామిలీ డ్రామా కథను సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ అందాల భామను సెలెక్ట్ చేశారట డైరెక్టర్ త్రివిక్రమ్. ఆ హీరోయిన్ ఎవరో కాదు, KGF తో స్టార్డమ్ సొంతం చేసుకున్న శ్రీనిధి శెట్టి. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ హిట్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ అమ్మడిని వెంకటేష్ సినిమా కోసం సెలెక్ట్ చేశారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.